ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఓటు ఎందుకు వేయాలి? ఓటు ప్రాధాన్యతపై ప్రముఖులు, ప్రభుత్వాధికారులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. మీరు ప్రతి ఒక్కరూ మీ హక్కు ఇది, అట్లాగే మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. తప్పకుండా మీరు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ రోజు మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీస్తో సహా వచ్చి ఓట్ వేయాలి. మన భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మనం ఎన్నుకునే వారి మీద ఆధారపడి ఉంటుంది. అనేక మంది ఈ ఓటు హక్కు అనేది ఉంటుంది, వారికి దాని విలువ అర్థం కాకో లేకపోతే వేరే కారణాల వల్ల ఇదేంటో ఆ రోజుని ఒక సెలవు దినంగా భావిస్తూ అనేక మంది ఓటు వేయటానికి వెళ్ళరు. అది కాకుండా మనం అందరూ కూడా ఇది మన బాధ్యత. మనం తప్పకుండా ఓటు వేసి మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటేనే మన దేశ భవిష్యత్తు చక్కగా ఉంటుంది. తెలంగాణ పోలీస్ ఎలక్షన్స్ నిర్వహణకు పూర్తిగా ప్రిపేర్ అయింది. ఓట్ అనేది ఒక హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత. ఐ అపీల్ టు ఆల్ సిటిజన్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ కాస్ట్ దే ఓట్. అర్హత కలిగిన వారందరం ఓటు హక్కును వినియోగించుకుందాం. మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అంటే ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. పోటీ చేసిన వారిలో మీకెవరు నచ్చకుంటే నోటాకు కొట్టేద్దాం, కానీ ఓటు హక్కును మాత్రం తప్పనిసరిగా వినియోగించుకుందాం. యువత అంతా ఓటు హక్కు వేసి మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. రండి, కదలండి, ఓటేద్దాం. ఎన్నికలు ఉన్నాయి, అందరూ దీన్ని ఒక హాలిడేగా వాడకుండా దయచేసి వెళ్ళి ఓటు చేయండి. ఇది మీ హక్కు, ఇది మీ బాధ్యత. రేపు బ్లేమ్ చేయడం కన్నా ఇవాళ్లే దానికి మనం ఓట్ వేయడం ఇస్ బెటర్. సో ప్లీజ్ గో ఓట్. వాళ్ళని అడిగే హక్కు ఉండాలంటే మన బాధ్యత మనం చేయాలి కాబట్టి తప్పకుండా ఓటు వేయండి. ఆ ఓటు మన అందరి హక్కు అండి, దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోండి. సినిమాకి ఇచ్చే టైం కూడా ఓటు వేయడానికి మనం ఇవ్వట్లేదు. దయచేసి 5 yearsకి ఒక్కసారి వచ్చే ఈ ఎలక్షన్ని మనం చాలా సీరియస్గా తీసుకుని అందరూ ఓట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.